వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు నిన్న అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక తీర్మానం జరిగింది. లోకసభ సీట్లను పెంచొద్దు, అలాగే కేంద్రం యొక్క చర్యల్లో పారదర్శకత లేదు, అందరినీ సంప్రదించకుండా ఇవాళ డీలిమిటేషన్ అనే నిర్ణయం చేసింది. సో దాన్ని పునర్సమీక్షించాలి, రాష్ట్రాలకి పునర్విభజన అధికారాన్ని అప్పచెప్పాలి, రాష్ట్ర అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలి. అలాగే ఇవాళ ఒకవేళ కేంద్రం కనుక చేయకపోతే, దీన్ని మన తీర్మానాన్ని ఆమోదించకపోతే కేంద్రం మీద యుద్ధం ప్రకటిద్దామని చెప్పేసి ఇవాళ నిన్నటి అసెంబ్లీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. దీని అడుగులు అక్కడ తమిళనాడులో పడ్డాయి. ఎక్కడైతే తమిళనాడులో 22వ తారీఖు మార్చి 22వ తారీఖు రాజకీయ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసిందో, సో ఆ రాజకీయ జేఏసీకి మేము నాన్ పొలిటికల్ జేఏసీ అంటే మా దాంట్లో రాజకీయ పార్టీలు లేవు ఇంకా ఇప్పటివరకు, అంటే గతంలో ఉండే కానీ అవి ఇంకా యాక్టివ్గా లేవు. సో ఏవైతే రిజిస్టర్డ్ పార్టీలు, అధికార పార్టీలు మాత్రమే పిలిచారు, వాళ్ళు చిన్న చిన్న పార్టీలను పిలవలేదు. కాబట్టి ఇవాళ అక్కడ పడ్డ అడుగు, స్టాలిన్ వేసిన అడుగు ఇవాళ మొత్తానికి పంజాబ్ను పాకింది. అలాగే ఇంకా ఇక్కడ మన పొరుగు ఒరిస్సాను పాకింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యమై నోరు మూసుకొని కూర్చున్నది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశ పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ దక్షిణాది ఆక్సిజన్తో బతుకుతుంది. కాబట్టి ఇవాళ అనివార్యంగా దక్షిణాది పాట పాడుతున్నది. సో అయినా సరే అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం రేవంత్ రెడ్డి అదొక చారిత్రాత్మకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని చేసినా కూడా నిజంగా అది హిస్టారికలే. సో ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక దక్షిణ భారత జేఏసీ చైర్మన్గా నేను గత 2013 నుండి కామన్ క్యాపిటల్ వద్దు సెకండ్ క్యాపిటల్ చేయండి హైదరాబాద్ని తెలంగాణకు రాష్ట్ర రాజధానిగాను దేశానికి 2వ రాజధానిగా చేయమని చెప్పేసి నేను ప్రతిపాదిస్తే దాన్ని ఆమోదించని రాహుల్ గాంధీ, దాన్ని ఆమోదించని కాంగ్రెస్ పార్టీ, ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలు చేయమని మాయావతి అసెంబ్లీ తీర్మానం చేస్తే దాన్ని ఆమోదించని కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఆమోదించని రాహుల్ గాంధీ, ఇవాళ అనివార్యంగా రేవంత్ రెడ్డి పవర్ఫుల్ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాదిలో కాంగ్రెస్ బతికి బట్టగడుతుందంటే బికాజ్ ఆఫ్ దక్షిణాది దక్షిణాల మీద. కాబట్టి కర్ణాటక మరియు తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ కనుక బతికి బట్టకట్టకపోతే కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ అనివార్యమైన పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఇవాళ అనుమతించినట్టుగా అసెంబ్లీ తీర్మానానికి అనుమతించినట్టుగా కనపడుతుంది. దాన్ని ఒక రకంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం అనుకున్నా, లేదా బీజేపీని టార్గెట్ చేయడం అనుకున్నా, ఆ 2 పార్టీలను టార్గెట్ చేయడం అనుకున్నా, బట్ అది మాత్రం దక్షిణాదికి మేలే చేసింది, తెలంగాణకు మేలే చేసింది, చేస్తుంది కూడా. ఈ నిర్ణయం తప్పకుండా దాన్ని నేను స్వాగతిస్తాను. ఇక రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా దక్షిణాది విషయంలో ముందుకెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. చాలా రోజుల నుండి ఆయన ఎంపీగా ఉన్నప్పుడే మాట్లాడాడు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకుండా ఎంపీగా ఉన్నప్పుడు కూడా దక్షిణాది యొక్క అన్యాయం జరుగుతుంది దక్షిణాదికి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అదే రేవంత్ రెడ్డి మరి ఎందుకు దేశానికి హైదరాబాద్లో 2వ రాజధాని చేయమని ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయలేదు? దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్లో చేయమని రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే దక్షిణాది పట్ల, ముఖ్యంగా హైదరాబాద్ ఈజ్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద సౌత్ ఇండియా, సో దాన్ని చేస్తే నష్టము, నీకు వచ్చే నష్టం ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ తెలివితక్కువై 55లోనే ప్రతిపాదించాడా? ఇలా నీ అసెంబ్లీ సీట్లను పెంచుకోమని అంటున్నవే, మరి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సీట్లు అత్యధికంగా పెరుగుతాయిగా. ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలకు ఎందుకు చేయలేదు మీ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మీరు ప్రశ్నించలేదు అన్నాడు? ఎందుకు ఇదే బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎందుకు కొట్లాడలేదు? 2 ఉత్తరాది పార్టీలు కుమ్మక్కైపోయి దక్షిణాదిని వీక్ చేయడానికి తెలంగాణ పేరుతోని తెలంగాణ మాత్రమే ఆంధ్రప్రదేశ్ను మాత్రమే వేయించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ని ఎందుకు వేయించలేదు? అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ను. ఇవాళ హైదరాబాద్ దేశానికి 2వ రాజధానిగా అయితే నీ తెలంగాణ వచ్చిందనుకంటే 100 రెట్లు ఇలా SC ST BC మైనారిటీలు లాభం జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి.
చైర్మన్ పదవులు వస్తాయి అంతేకాకుండా భూముల రేట్లు పెరుగుతాయి, ప్రైవేట్ రంగంలో వాటా వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగాల వాటా పెరుగుతుంది, అత్యధికంగా పెరుగుతుంది. నేను ఛాలెంజ్ విషయాలు ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి, రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే కోదండరామిరెడ్డి వ్యతిరేకిస్తున్నాడు దాన్ని. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రెడ్లు మీ ఆధిపత్యం దెబ్బతింటుందినా? అరే బీజేపీ ఆధిపత్యం కూడా దెబ్బ కొట్టాలంటే మీరు హైదరాబాద్లో దేశానికి రెండవ రాజధాని, దక్షిణాది నుండి ప్రధానమంత్రి పదవి పోస్టును కొట్టేయండి. రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి పదవి కొట్టే దక్షిణాది నుండి. ఇవాళ దక్షిణాదికి ప్రధానమంత్రి పదవి రావాలన్నా, దక్షిణాదికి సుప్రీంకోర్టు బెంచ్ రావాలన్నా ఈ దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని కావాలి. మొత్తం ఉత్తరాది రాజకీయాలన్నీ కూడా స్ప్లిట్ అయిపోయి దక్షిణాదికి కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వ అధికారాల విభజన జరుగుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 55లోనే చెప్తే మీరు దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఇవాళ సన్నాయి నొక్కులొక్కుతూ మాత్రం డిలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని చెప్తున్నారు. తెచ్చింది మీరు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? అశాస్త్రీయంగా దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు ఉత్తరాది ఆధిపత్యం కోసము బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించలేని కాంగ్రెస్ పార్టీ కేవలము ఇలా డీలిమిటేషన్ వద్దని మాత్రమే చెప్తున్నది. మరి వాళ్ళ డీలిమిటేషన్ వద్దన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ నిర్మించమని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అడగట్లేదు? అంటే ఉత్తరాది గట్టిగా ఉండాలి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కావాలి, మేము మాత్రం దక్షిణాది వాళ్ళు రేవంత్ రెడ్డి మాత్రం కావాలా? రాహుల్ గాంధీ కావాలా? రేవంత్ రెడ్డి ఎందుకు కాకూడదు? ఏం శక్తి సామర్థ్యం రేవంత్ రెడ్డికి లేదా? స్టాలిన్కి లేదా? కేసీఆర్కి లేదా? చంద్రబాబుకి లేదా? దక్షిణాది నేతలు ఎవరు పనికిరారా ప్రధానమంత్రి పదవిరా? అంత సత్తా లేదా? మా లాంటి వాళ్ళకి న్యాయశాఖ మంత్రి చేసే సత్తా లేదా? కాబట్టి ఇవాళ సూటిగా రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న, హైదరాబాద్ని దేశానికి రెండవ రాజధాని చేయమని అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదు? అంటే అంబేద్కర్ వ్యతిరేకవారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పదే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని ప్రతిపాదన ఎందుకు అసెంబ్లీ తీర్మానం నువ్వు చేయలేదు? ఎందుకు కేంద్రాన్ని పంపించలేదు? డిలిమిటేషన్కు వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్లో దేశానికి రెండవ రాజధాని కూడా వ్యతిరేకిస్తున్నాడా? సైన్ అప్ చేస్తున్నా. జై భీమ్, జై పూలే, జై పెరియార్.